అందరికీ నమస్తే నుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. ఈ అంశం నేను మాట్లాడకంటే ముందుగాల శాసన మండలి స్పీకర్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని ఒక ప్రశ్న అడుగుతున్నా. మీరు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. వన్స్ రాజీనామా చేసిన తర్వాత ఎట్లా అలో చేసిండ్రు? ఒక సామాన్యురాలుగా అలో చేసిండ్రా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా అలో చేసిండ్రా? ఏ విధంగా అలో చేసిండ్రు? గంటన్నర టైము ఏ విధంగా ఇచ్చిండ్రు? చట్టసభలలో మాట్లాడే అవకాశము ప్రజాప్రతినిధులకే ఉంటది. ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడినోళ్ళకే ఉంటది. ఈ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినము, ఆమె రాజీనామా పత్రాన్ని అంగీకరించలేదంటే ఆమె రాజీనామా పత్రం మీడియాకి అప్పచెప్పలేదు కదా, మీకు అప్పచెప్పింది స్పీకర్ ఫార్మాట్ లో, మీకు అప్పచెప్పింది రాజీనామా పత్రాన్ని. ఏ లెక్కన మీరు ఇలా అది శాసన మండలిలో ఆమెను మాట్లాడడానికి అవకాశం కల్పించారు? ఈ ఒక్క ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలి. నేనేమంటున్నా అంటే, పేరు మోసినోడు ఎన్టీ రామారావు దేవుడుగా కొలుస్తారు. ఎన్టీ రామారావును రాజకీయాల్లో ఆదర్శంగా తీసుకోవాలని అంటారు. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన రాజీనామా చేసిన, రాజీనామా అనే పదం నోట్లకి రాగానే గెట్ లాస్ట్ అన్నారు స్పీకర్. నేను ఎందుకు రాజీనామా చేసినా నా బాధను చెప్పుకుంటా అని చెప్పడానికి మైక్ తీసుకున్నా కూడా గెట్ లాస్ట్ అన్నారు. గెట్ లాస్ట్, వెళ్ళండి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, ఇంకా పదజాలం వాడాలంటే వేరే పదజాలం. మరి ఎన్టీ రామారావు కంటే గొప్ప వ్యక్తి ఏం కాదు కదా. ఏ లెక్కన మీరు మైక్ ఇచ్చిండ్రు? ఏ లెక్కన ఇలా చట్టసభలో మాట్లాడనిచ్చిండ్రు? ఆమె 4 నెలల పొద్దవుతుంది బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ పదవికి, బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి అండ్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిండ్రు. నోట్ల నుంచి వెళ్ళింది. ఇలా యాక్సెప్ట్ చేయలేదు కదా అని మాట్లాడతారేమో. యాక్సెప్ట్ చేయకపోయినా ఆమె రాజీనామా పత్రాన్ని అంగీకరించినట్లే, ఇచ్చినట్లే. అండ్ ఇంకొకటి, మీరు పిలిస్తే వాళ్ళు రావాలి, కానీ వాళ్ళంతలో వాళ్ళు అర్జీ పెట్టుకొని రావడం ఏందనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. మీరు ఏ లెక్కన వాళ్ళు రాజీనామా చేసినాక కూడా అవకాశం ఇచ్చిండ్రు? ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని తుంగలో దొక్కిండ్రు? చట్టసభలలో మాట్లాడడం నాకు ఇష్టం లేదు అని చెప్పేసి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిండ్రు. ఆమె బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిండ్రు. ఏ లెక్కన మీరు అవకాశం ఇచ్చిండ్రో ఇలా శాసన మండలి స్పీకర్ చెప్పాలి. అండ్ ఇక్కడ 2 అంశాలు, ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు, ఇంకొక వైపు శాసన మండలి సమావేశాలు. అసెంబ్లీ సమావేశాలలోనేమో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడతా అంటే మైక్ కట్ చేసి ముఖ్యమంత్రిని విమర్శిస్తానంటే నేను మైక్ ఇయ్యను అని చెప్పేసి స్పీకర్ డైరెక్ట్ చెప్తారు. ఇక్కడనేమో రాజీనామా చేసిన వ్యక్తులను శాసన మండలి స్పీకర్ మాట్లాడడానికి గంటన్నర ప్రజల సమయాన్ని వృధా చేయడానికి అవకాశం ఇస్తారు. ఎట్లా అవకాశం ఇచ్చిరో చెప్పాలి. ఇక్కడనేమో కవితక్కను హైప్ చేయడానికి శాసన మండలి సమావేశాలు నడిచినాయి. ఇక్కడనేమో కాంగ్రెస్ను హైప్ చేయడానికి, కాంగ్రెస్ తనది తాను దబ్బా కొట్టుకోవడానికి, తనది తాను భజన చేసుకోవడానికి అసెంబ్లీ సమావేశాలు నడిచినాయి. ఇంకా ఏమీలే. మొత్తం మీద ప్రతిపక్షం గొంతు నక్కే ప్రయత్నం చేసిర్రు. ఇక్కడ ఏదైతే వ్యవసాయానికి సంబంధించి రైతుల యూరియా గురించి మాట్లాడమంటే వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిండ్రు. ఎట్ ది సేమ్ టైంలో శాసన మండలిలో కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఎవరైతే ఇచ్చిండ్రో వ్యవసాయానికి సంబంధించి, యూరియాకి సంబంధించి సభలో మాట్లాడాలని చెప్పేసి వాయిదా తీర్మానం ఇస్తే అక్కడ తిరస్కరించిండ్రు. ఇటు మైక్ ఇవ్వకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాకౌట్ చేసి వెళ్ళిపోయేటట్టు చేసిండ్రు. ఇక్కడనేమో వాళ్ళంతలో వాళ్ళు అది వాయిదా తీర్మానాన్ని తిరస్కరించినందుకు వాళ్ళు వాకౌట్ చేసుకొని వెళ్ళిపోయారు. అండ్ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లేరు కాబట్టి వెనక ఎవరున్నారనేది స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. వెనక ఎవరు మాట్లాడిపిస్తున్నారనేది స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. ఒక రాజీనామా చేసిన వ్యక్తికి గంటన్నర మైక్ ఇస్తే ఆ మైకులో ఆమె ముచ్చట్లు చెప్తే ఆ ముచ్చట్లు ఇక్కడ మంత్రులు పని పాట లేకుండా మెడలు పక్కకు వంకర పెట్టి మరి ఇంటుర్రంటే ఈ వెనక ఎవరున్నారనేది మీరు అర్థం చేసుకోవచ్చు. వన్స్ రాజీనామా అనే పదం నోట్లకెళ్ళి వచ్చిన తర్వాత ఏ చట్టసభలో అనుమతించరు. నేను చెప్పిన కదా, ఎన్టీ రామారావు గారిని సైతం రాజీనామా అనే పదం నోట్ల నుంచి రాగానే కథం వెళ్ళిపోండి అని చెప్పేసిండ్రు. దేవుని లెక్క భావిస్తారు కదా ఎన్టీ రామారావును. ఆయన ఇచ్చే సందేశం కూడా వినలేదు కదా, ఆయన చెప్పుకునే బాధను కూడా వినలేదు కదా, వినడానికి ఇష్టపడలేదు కదా. అది చట్టసభ నడపాల్సిన తీరు. ఏ విధంగా చట్టసభలు నడిపిండ్రు ఈసారి అర్థమైంది అందరికీ. ఎవరికి డబ్బా కొట్టిండ్రు ఈసారి అర్థమైంది అందరికీ. ఎవరిని కాపాడే ప్రయత్నం చేసిండ్రు? ఏం లేదు, సింపుల్. అసెంబ్లీ స్పీకర్ ఏమో కాంగ్రెస్ని కాపాడిండ్రు. ఇక్కడ సేమ్, ఇక్కడనేమో కవితను హైప్ చేసిండ్రు.
సరే ఈ ముచ్చట పక్కకు పెడితే ఇలా నేనేమనుకున్నా అంటే సరే అర్జీ పెట్టుకున్నారు వచ్చిండ్రు నేను వస్తా అని చెప్పేసి మాట్లాడినరు ఏం మాట్లాడతారు అని అనుకుంటే ఇక్కడ జనం బాట కార్యక్రమం పెట్టుకొని తిరిగిండ్రు కదా. ఆ కార్యక్రమాలలో ప్రజల సమస్యలు తెలిసినాయి, ప్రజల బాధలు తెలిసినాయి, ప్రజల గోసలు తెలిసినాయి, గీ మూలకి గీ కష్టాలు ఉన్నాయి, గీ మూలకి గీ బాధలు ఉన్నాయి, అన్ని పెన్ను పేపర్ పట్టుకొని రాసుకొని వచ్చి చెప్తారేమో అని నేను అనుకున్నా. కానీ ఎప్పటి చెప్ప ఎనుగుల లెక్కనే ఎప్పుడు పాడిందే పాడు అన్నట్టు గత 5-6 నెలలకెళ్ళి ఆమె ఏ విధమైన పాటలు పాడుతూ ఉన్నదో ఆ పాటలే మాట్లాడింది తప్ప ఇంకోటి కొత్తగా అంశం ఏమీ లేదు అక్కడ. ఎవరైనా ఒకసారి విమర్శించినవు కావచ్చు అనుకుంటారు, 2 సార్లు విమర్శించినవు అవును కావచ్చు అనుకుంటారు, 3 సార్లు 4 సార్లు 5 సార్లు 6 సార్లు. ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఎట్లయింది? కాంగ్రెస్ ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే విధంగా 2 ఏళ్ల పొద్దు నుంచి ఏ విధంగా కేసీఆర్ను తిడుతుండో బీఆర్ఎస్ పార్టీని తిడుతుండో ఫస్ట్లో తిట్టినట్టుగా ఇప్పుడు కూడా ఇంకా అంతకంటే ఎక్కువ డోస్ పెంచిండు. ఇప్పుడు జనాలల్లో ఏమర్థమైంది? ఎప్పుడు గిదే వరుడు, ఎప్పుడు గిదే మాట్లాడు అనే ఆలోచన వచ్చిందా రాలేదా జనాలకు? 100% వచ్చింది. ఇలా ఈమె విషయంలో కూడా అదే జరుగుతుంది. చూడండి మీరు ఒర్రుకుంటూ పోతే ఎప్పటికీ ఒకళ్ళ మీదనే విమర్శ చేసుకుంటూ పోతే, చేసిందే చేసుకుంటూ పోతే, మాట్లాడిందే మాట్లాడుకుంటూ పోతే ఏమనిపిస్తుంది జనాలకు? అదే అనిపిస్తుంది. సరే టైం ఇచ్చిండ్రు, గంట టైం ప్రజల సమయాన్ని వృధా చేసిండ్రు. ఈమె మాట్లాడారు కదా, ప్రజల తరపున మాట్లాడాలి, ప్రజల పక్షాన మాట్లాడాలి, ప్రజల కొరకు కొట్లాడాలి, ఆ అద్భుతమైన సమయాన్ని ప్రజల కొరకు వినియోగించాలి, అధికార పక్షాన్ని నిలదీయాలి, ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి ఈయన నువ్వు మాట్లాడిన అంశాలల్లా ఏ అంశము ప్రజలకు అక్కరబడేటట్టు కనబడ్డది అక్క? ఏ అంశము ప్రజలకు అవసరపడుతుంది అనే అంశం అనిపించింది? కాంగ్రెస్ 6 గ్యారంటీల మీద ప్రశ్నించినవా? రైతుల యూరియా తిప్పల మీద ప్రశ్నించినవా? నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాల గురించి ప్రశ్నించినవా? ఉద్యమకారులు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇలా మీరు జాగృతి పెట్టినప్పుడు మీ జాగృతి ఎన్నంటే 5 రూపాయలు 10 రూపాయలు ఖర్చు పెట్టుకొని తిరిగిన మహిళలను ఎక్కడ పెట్టిండ్రు మీరు? మీరు పదవులు పొందిండ్రు కదా, మరి ఇలా మీ ఎన్నంట తిరిగిన మహిళలకు ఎన్ని పదవులు వచ్చినాయి? ఎంతమంది అప్పుడు 2006లో ఉన్నోళ్ళు ఇప్పుడు మీ ఎన్నంటే ఉన్నారు? వాళ్ళు ఎంతమంది పదవులు అనుభవించిండ్రు చెప్పగలుగుతారా? పోనీ ఇప్పటికన్నా దగ్గర తీస్తారా? ఉద్యమకారులని మాట్లాడుతున్నారు. నిజామాబాద్లో ఉద్యమకారులు చేసిన ఆ నిరాహార దీక్షకు కనీసం రమ్మన్నా రాలేదట, కాళ్ళు మొక్కుత బాంచనని చెప్పినా రాలేదట. ఇలా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి దేవుని మీద ఒట్టు అంటాడు, అదే ఎక్స్ఎమ్మెల్సీ కవిత వచ్చి శాసన మండలిలో దేవుని మీద ఒట్టు అని అంటారు. అవక్క మీ మీద ఏవైతే ఆరోపణలు ఉన్నాయో, ఏవైతే అలిగేషన్స్ ఉన్నాయో వాటికి నాకు సంబంధం లేదు అని చెప్పేసి ఇలా పెట్టిన వాళ్ళ మీద ఒట్లు పెట్టుకుంటా మాట్లాడితే ప్రజలకింత సానుభూతి అనొచ్చు కదా. ఇలా ఏమంటారు? మిమ్మల్ని సస్పెండ్ చేసినప్పుడు మీరు గట్టిగానే ఉన్నారు, బలంగానే ఉన్నారు, ధైర్యంగానే ఉన్నారు. 5-6 నెలలు అయినాక ఇయ్యాల ఏడుపు గల కారణం ఏంది అని చెప్పేసి చాలా మంది మాట్లాడతలేరా? మీ ఎజెండా ఒకటి మీరు పెట్టుకున్నారు, అది ఏమన్నా కానీ రేవంత్ రెడ్డి ఎజెండానే కానీ లేకపోతే మీ సొంత ఎజెండానే కానీ మీరు పెట్టుకున్నారు, ముంగడికి పోతా ఉన్నారు, జనాలలో తిరుగుతాండ్రు, బాగానే ఉన్నది. తిరిగిన కాడల్లా మళ్ళీ బీఆర్ఎస్ని డ్యామేజ్ చేసుకుంటూ పోన్రి. కానీ ఇంతకంటే ఎక్కువ డ్యామేజ్ అప్పుడు జరిగింది కదా అక్క. ఇలా ఎవరు లేరని చెప్పేసి మాట్లాడుతురు కదా. పాపం ఎన్నిసార్లు తిరిగిర్రక్క తెలంగాణ సమాజానికి తెలియదా? ఎన్నిసార్లు తిరిగిండ్రు? ఢిల్లీ టు హైదరాబాద్ టు ఢిల్లీ. మీరు 5 నెలల పొద్దు జైల్లో ఉంటే, తీహార్ జైల్లో ఉంటే ఎన్నిసార్లు తిరిగిర్రక్క? పాపం కదా ఇట్లా మాట్లాడు. తిరిగిన వాళ్ళని ఎట్లా మర్చిపోతారు? ఇంత శ్రమధర్మం ఉండదా అక్క? ఉండాలి కదా. రైట్, ఏం మాట్లాడినరు? కాంగ్రెస్ని ప్రశ్నించిండ్రా, నిలదీసిండ్రా? మీరు ఏ హోదాలో మాట్లాడినరు? ఎలా ప్రతిపక్ష ఎమ్మెల్సీగా మాట్లాడిరా లేకపోతే రిజైన్ చేసిన ఎమ్మెల్సీగా? రిజిగ్నేషన్ అని ఒక్క పదం చాలు, చట్టసభల్లోకి అనుమతి ఉండదు ఇంకా. మరి ఏ హోదాలో మిమ్మల్ని అనుమతించిండ్రు? మీ అనుమతికి గల కారణాలు ఏవి? ఎట్లు కూడా బీఆర్ఎస్ వాళ్ళు లేరు, ఖండించడానికి ఎవరు లేరు, కాబట్టి ఇష్టారీతన మాట్లాడచ్చు అని చెప్పేసి రేవంత్ రెడ్డి అనుమతి ఇప్పించి మరి పంపించిందనే ముచ్చట బయట బాగా టాక్ నడుస్తూ ఉన్నది. ఎందుకంటే మీరు మాట్లాడిన అంశాలల్లా ఏ ఒక్కసారి కూడా కాంగ్రెస్ పార్టీని నిలదీయలే, కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించలే. ప్రధాన ప్రతిపక్షం అంత కొంత ప్రజల తరపున కొట్లాడుతున్న, పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీని ప్రశ్నించరు తప్ప
మీరు బీఆర్ఎస్ పార్టీ మీద నిందలేసుకుంటూ పోయిరు తప్ప బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఎత్తి చూపిరు తప్ప ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి, కాంగ్రెస్ ఏ విధంగా పరిపాలన చేస్తూ ఉన్నది, కాంగ్రెస్ ఎంతమందిని ఆదుకున్నది, ఉద్యమకారుల గురించి మాట్లాడుతున్నావు కదక్క. ఇలా ఉద్యమకారులను ఎందుకు పట్టుకుందో తెలుసా? ఉద్యమకారులు అంటే అగ్గి. ఉద్యమకారులను పట్టుకొని ముంగడికి పోతే నాకు ఏదన్నా అవుతుంది అని చెప్పేసి ఆశతో పట్టుకుంది, కానీ ఉద్యమకారులు అంటే ఏదో ప్రేమ పొంగి పొర్లి కాదు. మరి 10 ఏళ్ళ పొద్దు అంతర్గతంగా చెప్పిన, చెవులో చెప్పిన, అంతర్గత సమావేశాలలో ప్రశ్నించింది కేసీఆర్ చెప్పరు. ఇంకా బీఆర్ఎస్ నాయకులు బయటికి రారు, మాట్లాడరు. ఎందుకంటే అక్కడ వాస్తవం లేదు కాబట్టి. అంతర్గతంగా చెప్పిన రాజకీయ పరంగా కేసీఆర్ని తీసుకున్నట్లయితే, వాస్తవంగా చెప్పాలంటే వాటర్ బాటిల్ తాగి పడేసిన తర్వాత ఆ బాటిల్ ఏడబడ్డదని మళ్ళీ మనం వెనకకు పోం కదా, వెతకచ్చుకోం కదా. కేసీఆర్ కూడా వన్స్ ఒక్కసారి తీసి పక్కకు పెట్టిండంటే మళ్ళీ మర్రి చూడడట, అది బిడ్డ అయినా ఎవరైనా. ఆయన రాజకీయంగా అంత అది ఉన్న వ్యక్తి అని చెప్పేసి చాలా మంది ఉద్యమకారులు ఎన్నంటే నడిచిన వాళ్ళు మాట్లాడతారు. వన్స్ మనిషి ఎరిగి పక్కకు పెట్టిర్రనుకో నో ఛాన్స్, మళ్ళీ దగ్గరికి తీసే అవకాశాలే ఉండే అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఇలా మొత్తం మీద విమర్శలు చేసుకుంటా బీఆర్ఎస్ పార్టీ అట్లా చేసింది, బీఆర్ఎస్ పార్టీ ఇట్లా చేసింది, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అవినీతికి పాల్పడ్డరు, మరి హిల్ టు పీప్ పాలసీ గురించి మాట్లాడరు, కాంగ్రెస్ చేస్తున్న కుంభకోణాల గురించి మాట్లాడరు, ఉట్టిగా భూములు జాగలు దొబ్బుకోవాలని చూస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ, రైతులను ఆగం చేస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. ఇలా మహిళలకు పెన్షన్ 4,000 రూపాయలు, మహిళలకు 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. మహిళల పక్షాన మహిళల కొరకు మాట్లాడే అవకాశం అక్కడ దొరికింది. సరే, ఇవాళ మీకు అవకాశం దొరికింది, ఇది లాస్ట్ రోజు అన్నారు, చివరి రోజు అన్నారు, ఏడ్చిండ్రు, శబదాలు చేసిండ్రు. కనీసం ఈ రోజన్నా కాంగ్రెస్ పార్టీకి ప్రజల పట్ల అవగాహన కల్పించే ముచ్చట్లు కానీ, ప్రజలలో ఈ సమస్యలు ఉన్నాయని చెప్పేసే అంశాలు కానీ మీరు చెప్తే ప్రజలు నెత్తి మీద పెట్టుకుందురు కదక్క. పీకి కట్టలు కట్టినామని దేశంలో అడుగు పెడతామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇయ్యల్లా ఏం కట్టలు కట్టలేదా అక్క? రైతన్నలకు ఎటువంటి న్యాయం చేయలేదా? మహిళలకు, వృద్ధులకు ఎటువంటి న్యాయం చేయలేదా? ఇప్పటికీ రెక్కలు వంగ బీడీలు చేసుకుంటున్న బీడీ కార్మికులకు అందరితో పాటు 2,000 రూపాయల పింఛన్ రావాలని చెప్పేసి పింఛన్ రాసిండ్రక్క. పింఛన్ ఇస్తాండ్రు. ఇప్పటికీ 2,000 రూపాయలు బీడీ కార్మికులకు పెన్షన్ ఇచ్చిండ్రు కేసీఆర్. రెక్కలు వంగ పొద్దంతా కట్టబడ్డా 1,000 రూపాయల పైసలు కూడా రావు నెలంతా వేస్తే అని చెప్పేసి వాళ్ళకు 2,000 రూపాయల ఆసరా పెన్షన్ ఇస్తాంది కేసీఆర్ సర్కార్. రేవంత్ రెడ్డి సర్కారు కూడా దాన్ని కొనసాగిస్తూ ఉన్నది. తర్వాత కొట్టేస్తాం అట్లా ఇట్లా అని మాట్లాడిరట, తెలియదు ముచ్చట. కానీ వికలాంగులకు ఎటువంటి న్యాయం చేయలే, వృద్ధులకు ఎటువంటి న్యాయం చేయలే, మహిళలకు ఎటువంటి న్యాయం చేయలే, పెండ్లీడికి ఎదిగిన ఆడబిడ్డలకు ఎటువంటి న్యాయం చేయలే, ఉద్యోగాలు కల్పించలే, ఇవేమీ చేయలే. పీక్ కట్టలు కట్టింది తెలంగాణ రాష్ట్రము దేశంలో నెంబర్ 1 స్థానంలో నిలబడ్డది. చాలా రంగారాల్లో జిఎస్డిపి వృద్ధి రేట్లో కానీ, పర్ క్యాపిటల్ ఇన్కంలో కానీ పీకి కట్టలు కట్టింది ఆడదాకా పోతుందా అక్క? ఎక్కడన్నా పోదు కదా. ఎన్ని రంగాలలో నెంబర్ 1గా నిలబడ్డదక్క. ఎన్నో అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాలకు కూడా మీరు కూడా హాజరైనరు కదా. ఎట్లా మర్చిపోతారు ఇలా కష్టాన్ని? పరిపాలన మంచిగా కొనసాగింది. ఇప్పుడు పరిపాలన అన్నాక అవో ఇవో తప్పులు ఉండనే ఉంటాయి. ఏం తప్పులు చేయకపోనీక ఏమైనా దేవుని బిడ్డలమా? దేవుని బిడ్డగా భావించే మీ అసొంటోళ్ళు తప్పు చేసి జైల్లో కూర్చున్నారని చాలా మంది మాట్లాడతారు బయట. దేవుని బిడ్డగా భావిస్తారంటే కేసీఆర్ అంటే దేవుని లెక్క భావిస్తారు అని చెప్పి చాలా మంది మాట్లాడతారు బయట. అసలు బీఆర్ఎస్ డ్యామేజ్ అయిందే కవిత వల్ల అని చెప్పేసి మాట్లాడతారు. ఇంకా డ్యామేజ్ ఎక్కువ చేస్తూ ఉన్నారు కదా. సరే, ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. స్పీకర్ గారు ఈ ప్రశ్నకైతే సమాధానం చెప్పాలి. అండ్ అసెంబ్లీ సమావేశాలేమో కాంగ్రెస్ హైప్ చేయడానికి, శాసన మండలి సమావేశాలేమో కవితను హైప్ చేయడానికి జరిగినాయి. అంతకు మించి ఏమీ లే. ఇక్కడ 2 గంటల టైం ఇస్తే ప్రజలకు అక్కడ పడే ముచ్చటేమన్నా చెప్పిండ్రా? చెవులో చెప్పిండ్రు. ఏం చెవులో చెప్పిండ్రు? చెవులో చెప్పిన దాని గురించి లేకపోతే నిజంగా చెప్పిర్రా? చెప్పలేదో తెలియదు. ఇప్పుడు బయట చెప్తారు కదా, గప్పుడు కూడా గదే బయట చెప్పనుంటారు. చెవులో ఎందుకు చెప్పిండ్రు? ఇప్పుడు బయట 1-2 చెప్తాను కదా, ఎవరి కోసమో ఎవరి సెల్ఫ్ గోల్ కోసమో బయట చెప్తాను కదా, 1-4 చెప్తాను కదా. మరి గదే చెప్పుడు గప్పుడే చెప్పనుంట్రి. మీరు చెవులో చెప్పింది ఎవరు చూసిరి? గుసగుసలు గినిగానం బయటకు వస్తున్నాయి, బయటకు వచ్చాయి కదా ఎప్పుడో.
రైట్. మొత్తం మీద పార్టీ కోసం నిలబడ్డ వ్యక్తుల కోసము, పార్టీ కోసం పరితపించిన వ్యక్తుల కోసము, పార్టీని ఒక లైన్ మీద తీసుకుపోయిన వ్యక్తులను ఇలా ఆ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిందనే ముచ్చట్ను మర్చిపోయి 60 లక్షల క్యాడరు, ఏకైక ప్రాంతీయ పార్టీ, 25 సంవత్సరాలు నిలదొక్కుని నడిపిన ఏకైక పార్టీ ఉట్టిగానే నడిచిందా? పిచ్చి పనులు చేస్తే నడిచేదా? ఎందరో ఎక్కిరిచ్చిరు, మగలో ఉట్టి పుబ్బలో పోతుంది, పుబ్బలో ఉట్టి మగలో పోతుంది అని చెప్పేసి ఎంతోమంది ఎక్కిరిచ్చిరు. అయినప్పటికి కూడా నిలబడి చూపెట్టింది కదా, దేశాలలో అడుగు పెట్టేదాకా చేసింది కదా. ఉట్టిగానే కష్టమవుతుందా? ఎంతోమంది కష్టం ఉన్నది, ఎంతోమంది త్యాగం ఉన్నది అక్క దాని వెనుక. ఇలా నా త్యాగం ఉంది, నా కష్టం ఉంది. ఎప్పుడు వచ్చిర్రక్క మీరు? మీ ఎంపట మీరు జాగృతి అనే ఓ ప్రోగ్రాం పెట్టుకొని తిరిగినప్పుడు మీ ఎంపట తిరిగిన వాళ్ళని అడిగితే చెప్తారు ఎంతగానో కట్టబడ్డరు, ఏం కట్టబడ్డరు అనేది చెప్తారు. రైట్. మొత్తం మీద ఇది కవితను హైప్ చేయడానికి జరిగిన డ్రామా మాత్రమే ఇది, ఇంకా అంతకు మించి ఏమీ లేదు. రేవంత్ రెడ్డి ఆపిండు, అవకాశం కల్పించమన్నాడు. మొత్తం మీద కవితకు వచ్చింది, అలా మాట్లాడింది. మరి ప్రజల గురించి మాట్లాడిందా, లేకపోతే ప్రభుత్వానికి ఏమన్నా సందేశాలు ఇవ్వడానికి మాట్లాడిందా? ప్రభుత్వానికి ప్రజల సమస్యలు చేర్చేదాకా అప్పుడు అన్నారు కదా, ప్రజల గొంతు, పేదల గొంతు కేసీఆర్ దాకా వినబడుతుందని నన్ను నొక్కేసిర్రు, ఎలగొట్టిర్రు అని చెప్పేసి మాట్లాడిరు కదా. మరి ఇలా పేదల గొంతుగా జనం బాటాన్ని పెట్టుకొని తిరిగినావు కదా, పేదల గొంతుగా ఇలా చట్టసభలో మాట్లాడే అవకాశం చివరి రోజు దక్కింది కదా. మరి మాట్లాడనుంటివి, ఎందుకు మాట్లాడలేక్క అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారక్క తెలంగాణ సమాజం. ఇగో ఇది కథ. మొత్తం మీద ఏమీ లేదు, అక్కడ ఒక హైప్ క్రియేట్ చేయడానికి జరిగిన డ్రామా అని చెప్పేసి అందరు భావిస్తూ ఉన్నారు. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి.